అందరికీ మరణాత వాక్య భాగమును చదువుకుని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనుడైన ప్రియ పరలోకపు దేవా, నీ సింహాసనాసీనుడై నీ సింహాసనమునకు నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు ప్రభువానికి అనేకమైన కృతజ్ఞత స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనిచ్చు ఉన్నాము. నీ ఉన్నతమైన కృపను బట్టి ప్రేమను బట్టి దినదినము మమ్మలను బలపరచుచు నడిపించుచు సిలువ గుడారములో సిలువను తలంచుకొనుచు ధ్యానించుకొనుచు సిలువను తలపోసుకొనుచు అయ్యా నీ యొద్దకు దరి చేరగలిగే భాగ్యమును ధన్యతను మాకు అనుగ్రహించుచున్నావు. అందును బట్టి నీకు వందనములు తండ్రి. గతించిన 23 దినములు కూడా నీ సిలువ గుడారములో భద్రపరిచిన దేవ 24వ దినములు నీ సిలువను ధ్యానించు సిలువే నా శరణాయను అని అయ్యా మేము నీ సిలువ యొద్దకు చేరుచు ఉండగా మమ్మలను నీ రెక్కల చాటును మరుగు చేసుకోమని దీనుడను అల్పుడను అయోగ్యుడను ఒట్టివాడును మట్టివాడును అయ్యా నన్ను నీ పాదముల యొద్ద భద్రపరచుకుని నీ వాక్కును వినిపింపచేయమని నన్ను ఒక బోరగాను యంత్రముగాను వాడుకొని నీ వాక్కుని స్పష్టముగా తేటపరచమని మహిమయు ఘనతయు కీర్తియు ఖ్యాతియు మీరే పొందమని మా కొరికి లోకములుగా వచ్చి వేసి అనేకమైన బోధలు వినిపించి మమ్మల్ని రక్షణలోకి నడిపించిన బోధకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై అపవాదినై అందుడనై అపవాదితో అనుచరునై సంచరించి చీకటిలో చీకటిలో వంచన చేసి ఎందరినో వంచన చేసి ఎందరినో అపదేవా పాపిని కలువరిలో సిలువంద కలువరబోందే జగమంతా కలువరిలో సిలువంద కలువరబోందే జగమంతా పాపినైన నా కొరకు మరణముని భరించితివి. పాపినైన నా కొరకు మరణముని భరించితివి. మరణముని జయించితివి. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని కృప కలిగిన ప్రేమ కలిగిన రక్షకుడైన యేసు నామమున
దైవ దీవెనలు, దైవాశీర్వాదములు దేవుడు వాక్యము వినిచున్న మీ ಎಲ್ಲరికి నిండుగా మెండుగా దయచేయును గాక. ఆమేన్. దేవాతి దేవుడు ఈ లోకములో ఆయన చేసిన కార్యములు ఎంతో అద్భుతమైనవి. ఆయన మానవుల పట్ల చేసిన కార్యములు ఎంతో ఆశ్చర్య రీతిగా మానవులను ఆశ్చర్య సంద్రములో ముంచివేసినవై ఉన్నవి. స్వయాన దేవుడే ఈ లోకములకు నరుడుగా ఉద్భవించిన సమయాన ఆయన ఈ లోకములో నరుడుగా జీవించుచూ ఉన్నప్పుడు ఆయన చూపించిన మాదిరే గాని, ఆయన నడిచిన మార్గమే గాని మనలందరినీ కూడా ఆయన యొద్దకు ఆకర్షించుచూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఎందును బట్టి ఆయన యొద్దకు ఆకర్షింపబడుతూ ఉన్నాము. ఇంత కోట్లాను కోట్ల మంది నివసించే ఈ విశ్వములో అనేక మంది భావ వ్యత్యాసములు కలిగిన ఈ లోకములో అనేకమైన జ్ఞానులు కలిగిన ఈ లోకములో ఎందుకు యేసు ప్రభు వారి వైపు లేక రక్షకుడి వైపు లేక దేవుడి వైపు ఎందుకు ఆకర్షింపబడుతున్నాము అంటే ఆయన నడిచిన మార్గము గొప్ప మాదిరిగా ఉన్నది. అది మానవులందరినీ కూడా ఆశ్చర్య సందర్భంలో ముంచివేసినదై ఉన్నది. ఎందుకు అంటే మానవుడు కనుగొనలేని మార్గమును దేవుడు మనకి తెలియపరిచిన వాడై ఉన్నాడు. ఆ మార్గమును మానవుడు ఎన్నటికీ కనుగొనలేక సకల ప్రయత్నములను చేసి విఫలమైన స్థితిలో మానవుడు ఉండగా ఇదిగో దేవుడే ఈ లోకములోనికి నరుడుగా వచ్చి వేసి ఆ మార్గమును బయలుపరిచిన వాడై ఉన్నాడు. ఏమిటి ఆ మార్గము? ఎక్కడికి ఆ మార్గము? ఎక్కడికి ఆ గమ్యము అంటే ఇదిగో దేవాతి దేవుడు ఈ లోకములోనికి నరుడిగా వచ్చి వేసిన తర్వాత ఆయన పరిశుద్ధుడిగా జీవించు ఆయన అనేకమైన బోధలు ఆయన తెలియపరిచిన వాడై ఉన్నారు. బోధలు తెలియపరచడం మాత్రమే కాదు గాని ఆ బోధను అనుసరించి నడిచిన వారై ఉన్నారు. అందుకనే ఆయన యొద్దకు మనము ఆకర్షింపబడుతూ ఉన్నాము. ఆయన ఏదైతే చెప్పిన వారై ఉన్నారో అది చేసి కనుపరిచిన వారై ఉన్నారు. అప్పుడు అది సత్యము అని ఆయన చెప్పే మాట రుజువుగా మనకి కనబరుచు ఉన్నది. అలాగనే యేసు ప్రభు వారి ఈ లోకములో ఆయన ఇదిగో తొట్ట ఎత్త నుంచి గుట్ట వరకు కూడా అనగా పశువుల తొట్టెలో పవరించిన నాటి నుంచి కూడా కలవరి కొండ గుట్ట చేరే వరకు కూడా ఆయన అనేకమైన కార్యములను జరిగించిన వారై ఉన్నారు. ఆ విధానము ఆ క్రమము ఒక గురి యొద్దకు మార్గముగా ఉన్నది. లేక మానవుడు ఏదైతే ముగింపు అనుకున్నాడో ఇక ఎక్కడైతే చివర అనుకున్నాడో లేదు దాని తదుపరి మరి ఒక మార్గము ఉన్నది, అదే నిత్య జీవము అని మానవునికి తెలియపరిచిన వాడు దేవుడు. ఆయన శిలువ శ్రమలోనికి వెళ్ళక మునుపు శిలువ శ్రమలోనికి వెళ్ళుచు ఉండగా ఇదిగో యోహాను సువార్త 17వ అధ్యాయము ఆయన చేసిన ప్రార్థన ఉన్నది. ఆయన ప్రార్థన చేస్తూ అంటున్న మాట, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి అని తన తండ్రితో మాట్లాడుచు బాధలు కనుపరచు ఆయన తెలియపరిచే అనేకమైన విషయములలో ఒకటి మానవాళికి మార్గమును కనపరిచే మాట ఏమిటి అంటే ఇదిగో మానవాళ్ళందరికీ కూడా మత వర్గ విభేదములు లేకుండా ప్రాంతీయ విభేదములు లేకుండా లోకములో ఉన్న వారందరికీ కూడా లోకములో నివసించుచున్న వారందరికీ కూడా ఏ వ్యత్యాసములు కనపరచకుండా ఏ వర్గములు కనపరచకుండా అందరూ సమమే యేసుని యొద్ద, అందరూ ఒకడే యేసుని యొద్ద, అందరూ కూడా ఆయన స్వరూపమందు చేయబడిన వారే, అందరూ దేవుని కుమారులే, దైవ కుమారులే,
అందరూ ఆ స్వరూపమును చేయబడిన ఆ మానవ రూపమును దాల్చిన వారే. ఇదిగో ఒకే ఒక వ్యత్యాసము, ఇదిగో ఆయన దేవుడు, మనము ఆయన రూపములో చేయబడిన మానవులము. ఇది దైవములకు మనకి ఉన్న వ్యత్యాసము. అయితే దేవుడు తన రూపములో చేయబడిన మానవుడిని, ఇదిగో మానవుడు తదుపరిగా వర్గములు అని, కులములు అని, మతములు అని విభేదములు కలిగించుకున్నప్పటికీ ఆ విభేదములను కొట్టివేయడానికి, ఆ సరిహద్దులను తొలగించి వేయడానికి మానవాదందరికీ కూడా ఒకే ఒక మార్గమై ఉన్నది అని ఆ మార్గమును తెలియపరచుచు, ఇదిగో దేవుడు చివరి సమయములలో, యేసు ప్రభువారు తన జీవిత చివరి సమయములలో తెలియపరచుచున్న మాటలు మనము చదువుకుని ఉన్నాం. ఆయన మాట ఏమిటి అంటే, ఇదిగో అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఇదిగో మనము ఈ లోకములో ఉద్భవించిన తర్వాత, జన్మించిన తర్వాత మనమే క్రమక్రమముగా ఎదుగుచూ ఉన్నాము. మన వయస్సు, మన పరిమితి, మన జ్ఞానము, మన బలము దినదినము ఎదుగుచూ ఉన్నది. అలాగునే ఈ క్రమములో, ఈ ఎదుగుచున్న క్రమములో లేక పెరుగుచున్న క్రమములో అనేకమైన విషయములను మనమే అభ్యసిస్తూ ఉన్నాం. అనేకమైన విషయములను మనము ధ్యానిస్తూ ఉన్నాం. అనేకమైన విషయములను పరిశీలన చేయుచూ ఉన్నాం. మానవుడు ఒక్కొక్కరు ఒక విధమైన పరిశీలనలో వారు నిమగ్నమై ఉంటారు. ఒకరు ఆహార సంబంధమైన విషయముల గురించి అయితే, మరి ఒకరు జీవన ప్రమాణముల గురించిన పరిశీలన, మరి ఒకరు మానవ మనుగడ గురించిన పరిశీలన, లేక మరి ఒకరు మానవ యొక్క విజ్ఞానం గురించిన పరిశీలన, మరి ఒకరు వైద్య పరిశీలన, నివసించుచున్న మానవ పరిమితిని పెంచుకునే పరిశీలన, ఇలాగున అనేకమైన విధములైనగా ఈ లోకమంతయు కూడా మానవుడు పరిశీలన చేయుచునే ఉంటారు. దానిని ఏమని పిలుచుచు ఉంటాము అంటే రీసెర్చ్ సెంటర్స్ అనేవి కేంద్రములు, పరిశీలన కేంద్రములు మనకి అగుపడుచు ఉంటాయి. కొంతమంది వాతావరణం మీద పరిశీలన చేస్తూ ఉంటారు. మెట్టుకు మానవుడు ఎదుగుచున్న కొలిది మానవుడు ప్రతి విషయమును పరిశీలన చేసి తెలుసుకోవాలి అని ఆశ కలిగిన వాడై ఉన్నాడు. ఎందుకు అంటే మానవుడు ఈ లోకములో ఒకటి అర్థం చేసుకుని వాడై ఉన్నాడు, ఒకటి తెలుసుకున్న వాడై ఉన్నాడు. ఏమి తెలుసుకున్నాడు మానవుడు? ఏమి తెలిసింది మానవుడికి అంటే, ఈ లోకములో నువ్వు బలం సంపాదించు, నీవు జ్ఞానము సంపాదించు, అపరిమితమైన డబ్బును సంపాదించు, అపరిమితమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించు. అబ్బో, ఈ లోకములో లేనిది ఏమిటి? అన్ని సంపాదించు. కానీ ఈ లోకములో ఉన్నవన్నీ కూడా సంపాదించినప్పటికీ, ఈ లోకములో ఏది కొదువు లేకుండా నీవు సంపాదించుకున్నప్పటికీ చిట్ట చివరకు ఒక దినాన ముగింపు అని పలుకుతూ ఉన్నా. అహర్నిశలు కష్టపడి పగలనక రాత్రనక ఎండనక వాననక ప్రతికూలమనక అనుకూలమనక అన్ని పరిస్థితుల్లో ప్రయాసపడిన మానవుడే, ప్రయాసపడుచున్న మానవుడే చిట్ట చివరకు ఎక్కడికి వెళుతున్నాడు అంటే మరణము అనే ద్వారము యొద్దకు వెళ్లి నిలబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మానవునికి అయ్యో, ఈ లోకములో నేను నివసించాలి అంటే ఈ సంపాదించిన డబ్బునే కాని, ఈ సంపాదించిన జ్ఞానమునే కాని, ఈ సంపాదించిన బలమునే కాని, ఈ సంపాదించిన పేరు ప్రఖ్యాతులనే కాని వీటిని అనుభవించలేకపోతున్నానే, వీటిని నాతో తీసుకుని వెళ్ళలేకపోతున్నానే, ఇప్పుడు అనుభవించలేకపోతున్నాను. ఒక ప్రక్క అయితే దేనిని కూడా కనీసం నేను వేసుకున్న వస్త్రములను కూడా తీసుకుని వెళ్ళలేని దుర్భర స్థితిలో చిట్ట చివరకు వెళుతూ ఉన్నాను. ఏమిటి ఇది? ఏదా ఇక ముగింపు? అలాగనో అయితే ప్రయాసపడడం ఎందుకు?
జీవించాలి అంటే ఏదో కొద్దిగా ఆహారం తిని కొన్ని చోట్ల ఉండవచ్చు. కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి మానవుడు ప్రయాసపడుతూనే ఉంటాడు. కానీ ఈ ప్రయాసపడుతున్న మానవునికి దేవుడు నీవు ఒకటి సంపాదించుకోగలవు, అన్ని సంపాదించుకుంటుంది నీవే, ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది విడిచిపెడుతున్నా. అది ఉంటే నీవు నిత్యము జీవించగలవు, నీవు నిత్యము జీవించగలవు, నీవు నిత్యము బ్రతకగలవు, నీవు నిత్యము నివసింపగలవు. ఈ మాట వినగానే మనందరికి ఒక ఆశ కలుగుతుంది. నిత్యము జీవించగలిగే లేక నిత్యము బ్రతకగలిగే అవకాశం ఉంటే, నిత్యము బ్రతకగలిగే అవకాశం ఉంటే ఇదిగో ఆ ప్రక్రియ ఏమిటో చెప్పండి. నేను ఎంతైనా ప్రయాసపడి సంపాదించుకుంటాను. ఒక ధనవంతుడైన వ్యక్తి, ఒక ధనము సంపాదించుకున్న వ్యక్తి విస్తారమైన ధనము సమకూర్చుకున్నాడు. ఆ రోజు అనుకున్నాడు, అంటే ఈ దినము నుంచి నేను ఈ ధనాన్ని అనుభవించడం సిద్ధపరుస్తాను. ఎన్ని దినములు కూడా పగలనక రాత్రనక ఎండనక వాననక, అన్నమున్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా డబ్బులు సంపాదించుకున్నాను, ఈ దినము నుంచి దీన్ని అనుభవిస్తాను అని సిద్ధపడితే, అతడు సిద్ధపడిన సమయంలోనే ఒకరు ఆయన ఎందుకు వచ్చి నిలబడిన వారై ఉన్నారు. అతడు వెంటనే ఆ నిలబడిన వ్యక్తితో అంటున్నారు, ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా, లేక వితౌట్ మై పర్మిషన్, హౌ కెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? నువ్వు నా ఎదుట ఎలాగూ నిలబడ్డావు అంటే, అప్పుడు ఆ వ్యక్తి అన్నమాట, నేను ఎవరో తెలుసా? నేను మరణమును నిన్ను ఈ దినమున తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. నేను ఎవరికి ఆహ్వానం ఇచ్చినాను గాని వచ్చి ఆహ్వానించి తీసుకెళ్ళిపోతాను అని అంటే, వెంటనే అతను ప్రాధేయపడుతున్నాడు, అయ్యయ్యో మరణమా, అప్పుడే వస్తే ఎలాగునా? ఇప్పటి వరకు ఈ దినం వరకు నేను ప్రయాసపడి పగలనక రాత్రనక ఎండనక వాననక ఏమున్నా లేకపోయినా ఇదిగో ధనమును సమకూర్చుకున్నాను. ఈ రోజు నేను అనుకున్న ధనమంతయు కూడా నా యొక్క సమకూర్చబడింది. ఈ దినము నుంచి దానిని నేను అనుభవించాలని సిద్ధపడుతున్నాను. నీవు వచ్చేస్తే ఎలాగా అని అంటుందంట. కానీ మరణం అంటుంది, అది నా చేతుల్లో లేదు. దేవుడు ఈ రోజుతో నీ ప్రయాణమును, నీ యాత్ర ముగింపబడింది, సిద్ధమవు. అయ్యో నా దగ్గర ఉన్న డబ్బులో సగం డబ్బు నీకు ఇచ్చి వేస్తాను, నా కొద్దిగా ఆయుష్ పొడిగించు. చూడండి, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మానవుని ఆలోచన ఎలా ఉందంటే, సగం డబ్బు ఇవ్వడానికి ఆశపడుతుంది. అప్పుడు మరణం అందంట, అయ్యో నా మాట నీకు అర్థం కావటం లేదు, నా చేతుల్లో ఏమీ లేదు, వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోవడమే. నువ్వెన్ని ఇచ్చినా ఏం చేసినా దీన్ని దాటలేవు. వెంటనే అతడు అన్న మాట ఏమిటంటే, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వాలి. వెంటనే అతను స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీదకి, ఆ నోట్ ప్యాడ్ ఎదుగు పరిగెత్తుకుని వెళ్ళి, ఎవరైతే ధనాపేక్ష కలిగి లేక లోకాశ కలిగి ఉన్నారో వారు ఈ దినం నుంచి విడిచిపెట్టి సత్య మార్గంలోనికి రండి, ఎందుకంటే నేను అలాగున నడిచి రోజు మరణం యొద్ద మౌనునై ఉండిపోయాను. ఈరోజు మరణమై ఉండి నేను మౌనముగా ఉండగలిగాను గనుక మీరు ఈ దినము నుంచి మీకున్న వాటిని అనుభవించండి, లేక పేదలకు ఇవ్వండి అని చెప్పి అతను ముగించి అతని జీవితాన్ని చనిపోయాడు. ఈరోజు ఈ మాటలు వినగానే, అయ్యో దీనికోసం ప్రయాసపడుతున్నాం, దేనికోసం మన ప్రయాస? ఇదిగో నీవన్నీ సంపాదించుకున్నా ఒక దినాన్న నీ మార్గం తెలియట్లేదే. కానీ ఇదిగో యేసు ప్రభు వారు సత్యమైన దేవుడు, జీవమైన దేవుడు, మార్గమైన దేవుడు ఈ రోజు నీకు ఒక అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఈ రోజు నీకు ఒక ఉపదేశం తెలియపరచుచున్నాడు. ఏమిటి అంటే, నీవు నిత్యము జీవించగలిగే అవకాశము, నీవు నిత్యము నివసింపగలిగే అవకాశము. అదేమిటో తెలుసుకోవాలని ఆశ ఉన్నదా? అదేమిటో తెలియాలి, తెలుసుకోవాలని ఆతృతగా ఉంటే ఇదిగో వాక్యం తెలియపరుస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో, అద్వితీయ సత్య దేవుడు నిన్నును
నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. ఎన్నో 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 తెలుసుకున్న నీవే, ఎన్నో ఎన్నో సంపాదించుకున్న నీవే, ఈ లోకములో ఉండగానే యేసుక్రీస్తు వారిని కనుక తెలుసుకోకపోతే, నీ కొరకు ఈ లోకములోనికి వచ్చిన యేసుక్రీస్తు వారిని కనుక తెలుసుకోకపోతే, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారిని కనుక తెలుసుకోకపోతే, నీ కొరకు ఇరు దొంగల మధ్య, ఇష్టులు అయిష్టుల మధ్య, భూమికి ఆకాశములకు అద్దక వెలుగు చీకటిల మధ్య భయంకరమైన శ్రమ నుండి ప్రాణమును అర్పించిన యేసుక్రీస్తు వారిని కనుక నీవు తెలుసుకోకపోతే, నీవు కూడా ఒక దినమున మరణం ఎదురు వెళ్ళవలసిందే. అదేంటండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా మరణిస్తున్నారు కదా? అవును, మరణిస్తున్నారు. కానీ ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. వారు రేపటి దినమందు యేసు ప్రభు వారు మరలా రెండవ రాకడలో వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో ఆయన వచ్చినప్పుడు వారు మొదట మృతులైన వారు మొదట లేతురు, ఆ పైన సజీవులు సిద్ధపడుతున్న వాక్యం తెలియపరుస్తుంది. గనుక నీవు గనక యేసుక్రీస్తు వారిని గనక తెలుసుకోకపోతే నీవు నిత్యము జీవించే అంతస్తులో ఉండలేవు. అదే నిత్యము జీవించగలిగే స్థితి. ఈ లోకంలో ఉండగానే మనందరికి ఒక ఐడెంటిటీ సంపాదించుకుంటాం. ఎవ్రీవన్ హ్యావ్ ఎ ఐడెంటిటీ. దోస్ హు ఆర్ ఇండియన్స్, భారతదేశంలో ఉన్న వారందరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఇచ్చింది ఆధార్ కార్డు అంటారు. ఆధార్ కార్డు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కంపల్సరీ, భారతదేశంలో ఉండే వారికి తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ నీకు అది లేకపోతే యు ఆర్ నాట్ ఇన్ ఇండియా, నువ్వు ఇండియాలో ఉండే వ్యక్తివి కాదు అని నిర్ధారిస్తారు. ఒకవేళ ఆధార్ కార్డు అంటే నువ్వు ఒక భారతదేశానికి సంబంధించింది. అలాగనే నీకు ఒక గుర్తింపు కార్డు ఉన్నది ఇక్కడ. అలాగే నీవు నిత్య జీవమును సంపాదించుకోవాలి అంటే అది ఎలాగో అంటే నీవు యేసుక్రీస్తుని తెలుసుకోవడమే ఒక గుర్తింపు. అడుగుతారు, నీకు యేసు ప్రభువు తెలుసా? అవునండి, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నాకు తెలుసు, నా కొరకు నరుడుగా వచ్చి వేసిన దేవుడు నాకు తెలుసు, నా కొరకు సమస్తమును అర్పించి వేసిన దేవుడు నాకు తెలుసు. ఈ రోజు నీవు అది తెలుసుకోగలిగితే నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకున్నట్టే. నువ్వు నిత్యము జీవించే స్థితిలోనికి, స్థాయిలోనికి నువ్వు సిద్ధపడినట్టే. ఈ రోజు ఎన్నో ఎన్నో సంపాదించుకున్న నీవు అన్నీ ఉన్నా యేసు లేకపోతే నీ జీవితం అంతా సున్నా. ఏమున్నా ఏమి లేకపోయినా ఒకవేళ యేసు వారు కనుక నీలో ఉంటే, నీతో ఉంటే, ఇదిగో ఇదిగో నీవు నిత్యము జీవించే అంతస్తులో ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అటువంటి గొప్ప స్థితిని దేవుడు మనకి ఉన్నాయి. ఇదే ఆయన చెప్పిన గొప్ప ఉన్నతమైన మాట. మనం ఎక్కడైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతముల గురించి తెలిసిన వారిని అడుగుతాం, అయ్యా అక్కడికి వెళ్ళడం ఎలాగా? ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు ఎవరైనా అక్కడికి వెళ్ళి తిరిగిన వారు వారిని అడుగుతాం, అయ్యా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పలానా చోటుకు వెళ్ళాలంటే ఎలాగా? అక్కడికి వెళ్ళిన వారు చెప్తారు, అయ్యా మీరు దిగ్గానే పలానా చోటుకు వెళ్ళండి, అక్కడి నుంచి ఈ చోటుకి వెళ్ళడానికి మీకు దగ్గరగా ఉంటుంది, ఇది ఈ బస్సు నెంబర్ ఎక్కండి, లేకపోతే ఆటోను సంప్రదించండి, లేకపోతే పలానా చోటుకి వెళ్ళండి అని మనకి ఎవరు చెప్పగలరంటే ఆ ప్రాంతం గురించి తెలిసిన వారే. ఇదిగో ఈ లోకములు ఎంతో మంది ఎన్నో ఎన్నో మాటలు చెప్పారు, కానీ పరలోకము నుంచి వచ్చిన దేవుడే ఆ పరలోకము గురించి చెప్పగలడు. ఆ పరమ నుంచి వచ్చిన దేవుడే ఆ నిత్య జీవమును మనకి తెలియపరచగలడు. తెలియని వ్యక్తి దాని గురించి తెలియని వ్యక్తి తెలుసు అని ఎలా చెప్పగలడు? తెలియదు కదా. కానీ దేవుడికి తెలుసు. ఆయన ఈ లోకములకు నరుడుగా వచ్చి నిత్య జీవముల గురించి మనకందరికీ బోధించారు. అయితే ఈ రోజు దేవుడిని ఎరుగుటయే, తెలుసుకుంటయే నిత్య జీవం. ఈ రోజు నువ్వు తెలుసుకున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నేను జ్ఞానమును సంపాదించుకున్నానండి, ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ పర్సన్ అని, లేకపోతే ఉన్నతమైన విద్యను అభ్యసించాను అని, నాకు ఇవి తెలుసు అవి తెలుసు అంటున్నావా? ఏమి తెలిసినా మంచిదే, కానీ ఇదిగో దేవుని గనక నువ్వు తెలుసుకోకపోతే, ఇఫ్ యు నాట్ నోన్, నీకు దేవుడు తెలియకపోతే నీవు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. నీ గమ్యం ఎక్కడికి ఆగిపోతుందో తెలుసా? మరణం యుద్ధ ఆగిపోతుంది, దాన్ని దాటి నిత్య జీవానికి వెళ్ళలేదు. ఈరోజు నీకు అంతస్తు కావాలి అంటే
ఎందుకు ప్రయాసపడుతున్నావు? ఎందుకు శ్రమ పడుతున్నావు? ఇదిగో యేసువారు ప్రకటించిన మాట, అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే, తెలుసుకున్నటయే దేవుని ఎరుగుటయే నిత్యం. బైబిల్ గ్రంథములో కొంతమంది వ్యక్తులు దేవుని తెలుసుకుని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని మనం కూడా తెలుసుకుని మన జీవితంలో అటువంటి సాక్ష్యం బట్టి బలపడి మనము కూడా దేవుని తెలుసుకుందాం. రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి యొద్దకు తిరిగి వచ్చి అతని ముందు నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో దేవుడు తప్ప లోకమందున్న మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ మనము చూసినట్లయితే నయమాను అనే సిరియా రాజ్యం యొక్క సైన్యాధిపతి నయమాను తెలియపరుచున్న మాట ఇక్కడ, ఎప్పుడైతే ఆ నయమాను కుష్ఠరోగము కలిగిన వాడిగా ఉన్నాడు, ఆ నయమాను బాగుపరుచుకోలేని వ్యాధి అతడు కలిగిన వాడై ఉన్నాడు. ఇదిగో అతని యొద్ద ఉన్న ఒక చిన్నది అతని గురించి బాధపడుతూ అతని ఎందుకు ధైర్యం చేసి వెళ్ళి తెలియపరిచినది, అయ్యా ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుని ఎందుకు కనుక నీవు వెళ్ళగలిగితే, ఆ దైవజనుని ఎందుకు కనుక నీవు వెళ్ళగలిగితే నిన్ను బాగు చేయగలడు. నువ్వు పరాక్రమశాలి అయి ఉండవచ్చు, నువ్వు బలవంతుడు అయి ఉండవచ్చు, సైన్యాధిపతి అయి ఉండవచ్చు, కానీ నీ రోగమును నీవు బాగు చేసుకోలేవు కదా, నీ రోగమును నీవు నయం చేసుకోలేవు కదా, నీ స్థితిని నీవు మార్చుకోలేవు కదా. కానీ నీ స్థితిని మార్చగలిగిన వ్యక్తి ఒకడు దైవజనుడు ఉన్నాడు, అతని యొద్దకు వెళ్ళుము అన్నాడు అని ఆ చిన్నది తెలియపరచగానే మొదట అతడు సిద్ధపడలేదు, కానీ తదుపరి అతని పరిస్థితి నిరంతరము దుర్భరం అవుతున్న కొలది ఇదిగో ఒకానొక దినమున వచ్చాడు. రాగానే దైవజనుడు ఎదురు వెళ్ళి అతన్ని ఆహ్వానించలేదు, కానీ సైన్యాధిపతి కానీ దైవజనుడు ఎదురు వెళ్ళి అతన్ని ఆహ్వానించలేదు, కానీ అతను వచ్చాడు. రాగానే అతను ముట్టి ప్రార్థన చేయడం ఏమి అనకుండా వెళ్ళి నీవు నదిలో 7 మార్లు ములగమని చెప్పాడు. ఇప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందో చూడండి. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఎలాగో తెలుసుకోవాలో తెలుసా ప్రియులా? ఎవరో చెప్పిన మాటలను బట్టి కాదు, ఎవరో చెప్పిన కథలను బట్టి కాదు, దేవుని నీ జీవితంలో నీవు అనుభవించగలిగితే నువ్వు ఎలుగెత్తి చెప్పగలవు. మనం అడగాలి, ప్రభువా నీవు నిజమైన దేవుడు అయితే నాకు ప్రత్యక్షపరుచుకోవడం. దేవుడు నీవు నిజముగా ఆశ కలిగి ఉంటే ఆయన కార్యములు, ఉన్నతమైన కార్యములు దేవుడి నీ జీవితంలో నెరవేర్చి ప్రత్యక్షపరచబడటం అంటే నీకు కళ్ళకి ఎదురుగుండా వచ్చి కనబడడం కాదు. కానీ ఇదిగో నయమాను జీవితంలో దేవుడు ఏ రీతిగా ఆయన కనుపరుచుకున్నాడు అంటే దైవశక్తిని దైవజనుడు తెలియపరిచిన మాట ఏమిటి అంటే, నువ్వు వెళ్ళి నదిలో 7 మార్లు ములుగుము. కానీ ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోదామంటే ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం, ఆ దైవజనుడు చెప్పిన మాట చేస్తే నెరవేరుతుంది కదా అనే విశ్వాసంతో వెళ్ళి ఏం చేశాడంటే, ఒకసారి ములిగాడు, 2 సార్లు ములిగాడు, 3 సార్లు ములిగాడు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు ఫలితం లేదు. కానీ 7వసారి సంపూర్ణం అన్నప్పుడు 6 సార్లు ములిగాం కదా, జరగకపోతే ఏముంది, 7వసారి ములుగుదాం, తప్పకుండా జరుగుతుందని విశ్వాసంతో ములిగాడు. ఇదిగో అప్పుడు ఎప్పుడైతే ములిగాడో లేచి మరలా పైకి లెగుస్తున్నప్పుడు నీటిలోంచి అతని కుష్టమంతయు తొలగించబడి పసి పిల్లవాని దేహము వలె నూతన దేహమును అతని జీవితంలో కలిగి రూపాంతరం అతను పొందుకున్నప్పుడు అతడు దేవుడు ప్రత్యక్షమాతను అతడు ఆ రీతిగా ప్రత్యక్షమై
ఆ రీతిగా దేవుని ప్రత్యక్షతను పొందుకుని అతడు ఇక్కడ అంటున్న మాట 15వ వచనంలో 5వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలీయులనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇదిగో నయమాను ఏమని ఎరిగిన వాడై ఉన్నాడు అంటే, తెలుసుకుని వాడై ఉన్నాడు అంటే, ఇదిగో ఆయన దేవుడని తెలుసుకుని వాడై ఉన్నాడు అనగా దేనినైనా చేయగలిగిన సామర్థ్యం గలవాడు అని, అన్ని కాలములలో అన్ని ప్రాంతములలో ఏక సమయంలో ఉండగలిగిన వాడు అని. ఆయన దైవత్వాన్ని నయమాని ఎప్పుడే తెలుసుకున్నాడో అంటున్నాడు, ఈ దేవుడు తప్పి లోకమందు ఉన్న వారు ఎవరు కూడా దేవుడు కాదు. ఎవరు అప్పటి వరకు కూడా దేవుని ఎందుకు శ్వాసం ఉంచిన వ్యక్తి ఎప్పుడైతే అతడు అలాగ ఎరిగిన వాడై ఉన్నాడు, అలాగ తెలుసుకునే వాడై ఉన్నాడు, అతడు కూడా ఇదిగో నిత్య జీవానికి వారసుడయ్యాడు. దేవునికి స్తోత్ర. అందుకని యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. అక్కడ అనుమానము లేని స్పష్టమైన మాట. 22వ అధ్యాయం 22వ వచనమును చదువుకుందాం. యెహోషువ గ్రంథం 22 అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. ఇదిగో అనుమానము లేని స్పష్టమైన మాటగా ఇక్కడ తెలియవచ్చున్నది. మొట్టమొదటిగా నువ్వు ఏమని ఎరగాలి అంటే, ఇదిగో దేవుడు అంటున్న మాట, అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అంటే, ఇదిగో నువ్వు మొట్టమొదటిగా ఎవరిని తెలుసుకోవాలో తెలుసా? ఇదిగో ఆయన దేవుడని ఎరగాలి. నయమాను ఎరిగాడు ఆయన దేవుడు అని, ఆయన తెలుసుకున్నాడు. ఇదిగో అందుకే ఇక్కడ స్పష్టంగా తెలియపరిచిన మాట, యేసు ప్రభువే ఎరుగుట నిత్య జీవం. అది మన మూలపాఠం అన్నట్టు. దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. అందుకనే నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది. నయమాను దేవుని ఎరిగి అని అంటున్నాడు, ఈ లోకములను మరి ఎవ్వరు కూడా దేవుడు కాదు, ఈయనే దేవుడు అని నేను ఎరిగి ఉన్నాను అని తెలియపరుస్తాడు. 3వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు దేవుడు ఆయన ఏమై ఉన్నాడో తను తాను తెలియపరచుకొనుచు దేవుడు అంటున్న మాట నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనములో అక్కడ నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పి, ఉన్నవాడును అనువాడనై ఉన్నాను అంటే ఇప్పుడు ఉన్నాను, రాబోయే కాలంలో ఉన్నాను, ఎప్పటికీ కూడా ఉంటాను. ఈస్ ద గాడ్ ఫర్ ఎవర్. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. కనుక ఈ రోజు ఆయన దేవుడని ఎరిగావా? ఆయన దేవుడు అని నీ జీవితంలో నయమాను తెలుసుకున్నట్టుగా నీవు కూడా తెలుసుకోగలిగితే, ఆధ్యాత్మిక కుష్ఠము, శారీరక కుష్ఠము, నీ బలహీనత, నీ రుగ్మత, నీ రోగము, ఇదిగో కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తమును బట్టి దేవుడు శుద్ధీకరించాడు. అందుకనే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగి యేసు ప్రభువు వారి వద్దకు వచ్చి అంటున్నాడు, చెప్పలేను నా బాధ యేసునాథా, చెప్పలేను నా బాధ యేసునాథా, నా చేతులు కాళ్ళు చూడు యేసునాథా, నా చేతులు కాళ్ళు చూడు యేసునాథా, దయగల దేవుడవని యేసునాథా, దయగల దేవుడవని యేసునాథా, నీ దరికి నేను చేరితిని యేసునాథా, నీ దరికి నేను చేరితిని యేసునాథా, చెప్పలేను నా బాధ, చెప్పలేను నా బాధ యేసునాథా, నా చేతులు కాళ్ళు చూడు యేసునాథా, నా చేతులు కాళ్ళు చూడు యేసునాథా. ఈరోజు ఆయన దేవుడు అని నువ్వు తెలుసుకున్నట్లయితే, ఇదిగో దేవుడు ఎవరు నేను అంటున్నాడు. అయ్యా, లోకంలో ఉన్న వారికి నేను ఇష్టము కాదు, నా బిడ్డలకు నేను ఇష్టము కాదు, నా కుటుంబముకు నేను ఇష్టము కాదు,
నా బంధువులకు నేను ఇష్టము కాదు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయమని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్ము. చెప్పలేను నా బాధ చేస్తున్నాను అంటుంటే, అమ్మయ్య అయ్యా నీవు నాకు ఇష్టమే. దేవుడు చేర్చుకునేవాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఇదిగో నయమాను ఉన్న స్థితి ఎవరు చేర్చుకోలేకపోవచ్చు, కానీ దేవుడు చేర్చుకొని ఆయన శుద్ధీకరించాడు. ఈరోజు అప్పుడు అంటున్నాడు నయమాను, నేను తెలుసుకున్నాను ఈయనే దేవుడు అని నేను తెలుసుకున్నాను. ఎవరు అంటే ఉన్నవాడు అన్నవాడని అన్నాడు. మరి ఇప్పుడు చూద్దాం ఆయన ఏమై ఉన్నాడో. ఆయనను అద్వితీయ సత్యదేవుని యేసు ప్రభుని ఎరుగుటయే నిత్య జీవము అనే వాక్యం తెలియపరుస్తుంది. నిత్యము జీవించే భాగ్యం పొందుకోవాలి అంటే ఒకటి, ఆయన దేవుడు అని ఎరగవలసిన వారమై ఉన్నాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో చదువుకుందాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గపడను. నేను ఆయనకు అప్పగింపబడిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రుడిగా నమ్ముచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇదిగో యవనస్తుడు, యవన బలము కలిగిన తిమోతి, ఇదిగో యవన బలము వస్తే తిమోతికి అపోస్తలుడైన పౌలు రాయించిన మాటలు. ఇదిగో తిమోతి, నీవు యవ్వన కాలములో దేవుని పనిలోనికి వచ్చిన వాడవై ఉన్నావు. యవ్వన కాలములో దేవుని సేవను చేయుచున్న వాడవై ఉన్నావు. అయితే ఇదిగో వారు తెలియపరచుచున్న మాట ఏమిటి అంటే, ఇక్కడ రాయబడిన మాట, ఈ శ్రమను అనుభవించుచున్నాను కానీ నమ్మిన వాడిని ఎరుగుదును. ఆయన అంటున్న మాట ఏమిటి అంటే, శ్రమలు సంభవించవచ్చు, శ్రమను అనుభవించుచున్నావు కానీ నీవు నమ్మినది ఒకటి ఉన్నది, నువ్వు నమ్మిన వాడిని మెరుగుదువు. ఆయన ఎవరు అంటే, నువ్వు నమ్మిన వాడిని నీవు తెలుసుకుందువు. ఆయన ఎవరు అంటే, ఇదిగో ఆయన దేవుడు అని నీవు ఎరుగుదువు. అంత మాత్రమే కాదు, ఇక్కడ అంటున్న మాట ఏమిటి అంటే, నేను నమ్మిన వాడిని ఎరుగుదును, ఆయన కాపాడగలడని రూఢిగా నమ్మొచ్చున్నాను. ఇక్కడ ఆయన రెండవదిగా ఎవరు అంటే కాపాడగలిగిన దేవుడు అని పౌలు తిమోతికి రాయిచు సాక్షించుచున్నాడు. ఈరోజు నువ్వు ఏ ఉపద్రవములో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఇదిగో నీతోనే దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఇదిగో నీతోనే దేవుడు సుస్పష్టంగా తెలియపరచుచు ఉన్నాడు. నీవు కనుక ఆయన తెలుసుకుని ఉంటే, నీవు కనుక ఆయన దేవుడు అని ఎరిగి ఉంటే, రెండవదిగా ఆయన కాపాడగలడు అని దేవుడు నీకు తెలియపరచుచున్నాడు. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. 31:23 కీర్తన గ్రంథము 31:23. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. దేవునికి స్తోత్రం. విశ్వాసులందరికీ బలం ఇచ్చే మాట. నువ్వు ఒకవేళ విశ్వసిస్తున్నట్లయితే, ఆయన దేవుడిగా నువ్వు విశ్వసిస్తున్నట్లయితే నువ్వు ధైర్యముగా ఉండవచ్చు. నువ్వు ధైర్యముగా ఉండి దేవుడు నిలిచి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన ఎటువంటి పరిస్థితులలోనైనా, ఎటువంటి స్థితిగతులలోనైనా, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా నిన్ను కాపాడగలిగిన దేవుడు. అందుకంటున్న మాట, విశ్వాసులను, యెహోవా విశ్వాసులను కాపాడును. దేవునికి స్తోత్రం. ఆయన కాపాడింది. అందుకని భక్తులు అన్నమాట, ధైర్యంబోగా నుండుము ఓ విశ్వాసీ, ధైర్యంబోగా నుండుము. ధైర్యంబోతో దేవుని ఆత్మతో స్తుతించి, ధైర్యంబోతో దేవుని ఆత్మతో స్తుతించి, వచ్చిన శ్రమలలో ఆనందించుమి. నీవే అని
లేక. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఎరిగి ఉంటావో, ఒకటి ఆయన దేవుడు అని నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో, రెండవదిగా నువ్వు ఆయన కాపాడగలిగిన దేవుడు. అందుకనే కీర్తన గ్రంథము 91వ అధ్యాయము వాగ్దాన కీర్తన 91వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట, నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, ఆజ్ఞ ఇచ్చును. నువ్వు వెళ్ళే మార్గం అన్నిటిలో కూడా నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించేవారే అన్నారు. ఆయన దూతలకు ఆజ్ఞ ఇచ్చేవారే అన్నారు. ఈరోజు నీవు గనక ఈ విషయములు తెలుసుకోగలిగితే, ఇదిగో నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? నిత్య జీవానికి వెళ్ళే మార్గం, నిత్య జీవాన్ని సంపాదించుకునే మార్గంలో నువ్వు ఉన్నావు. ఒకటి, ఆయన దేవుడని ఎరగాలి. రెండు, ఆయన కాపాడగలిగిన దేవుడు అని ఎరగాలి. మూడవదిగా యోబు గ్రంథము 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనములో చదువుకుందాం. ఇక్కడ యోబు శ్రవణ అనుభవించిన యోబు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఇదిగో 19వ అధ్యాయం 25వ వచనము, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఏ పాపము చేయకుండా, ఏ తప్పిదము చేయకుండా నిందారహితుడిగా జీవిస్తున్నా యోబు జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి అయ్యో లోకమందరూ కూడా వారి ముక్కు మీద వేసుకుని చూస్తూ ఉన్నారు. ఏమిటి ఈ పరిస్థితి అని. అతని ఆస్తిని లెక్క పెట్టడానికి ఏ గణకములు సరిపోని విధముగా అంత ఉన్నతమైన ఆస్తి కలిగిన వ్యక్తియే, యథార్థవంతుడునే, దేవుడి యందు భయభక్తులు కలిగిన వ్యక్తియే, అన్ని విషయములలో కూడా నిష్కలంకుడుగా, నిందారహితుడుగా, దేవుని యందు విధేయత కలిగిన వ్యక్తియే, అతడి జీవితంలో ఎన్నడూ ఎప్పుడు ఎవరు చూడని ఒక భయంకరమైన శ్రమకు లోనవుతూ ఉన్నప్పుడు దేవుడు అతనితో అంటున్నమాట. దేవుడు ఆ పరిస్థితి కలిగజేసినప్పుడు అతడు అంటున్నాడు, నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు కదా, నేను తెలుసుకున్న దేవుడు ఉన్నాడు కదా. ఆయన ఎవరో తెలుసా మీకు? వారి స్నేహితుడితో అంటున్నారు, వారి స్నేహితులతో చెబుతున్నారు, నేను తెలుసుకున్న దేవుడు ఎవరో తెలుసా, నేను ఎరిగిన దేవుడు ఎవరో తెలుసా, ఆయన సజీవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే ధూమరత్వం కలిగిన వాడిగా ఉండాలి, అనగా మరణము లేని వాడిగా ఉండాలి, నిత్య సజీవుడిగా ఉండాలి. ఒకటి, ఆయన ఎవరి ద్వారా కలుగు చేయబడకూడదు, ఎవరి ద్వారా ఆయన నిర్మింపబడకూడదు. అంత మాత్రమనే కాదు, ఆయన ముగింపు లేని వాడిగా ఉండాలి. అప్పుడే ఆయనను దేవుడు అని మనం చెప్తాం. ఇదిగో దేవుడు అంటున్న మాట ఏమిటో యోబు అంటున్నాడు, నేను తెలిసిన దేవుడు ఎవరు తెలుసా? సజీవుడే కదండి మన మాటలు వినగలడు, సజీవుడే కదా మనం చెప్పిన మాటలు వినగలడు, మనకి జవాబు ఇవ్వగలడు, మన కష్టంలో సహాయం చేయగలడు. మృతులైన వాడు మనకి ఎలా సహాయం చేస్తాడు? అందుకనే దేవుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో అంటున్న మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారి దేవుడున ప్రభువు సెలవిచ్చుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. అలాగే 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతుడైతడు గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను, సజీవుడనై ఉన్నాను. ఇదిగో నిత్యము సజీవుడు ఉండే దేవుడిని నువ్వు తెలుసుకున్నావా? మృదువైన మాట, లేక చంచలం లేని వాడి ఎడ, లేక ఎటువంటి కదలిక లేని వాడి ఎడల నువ్వు తెలుసుకొని వెంబడిస్తున్నావా? కానీ ఇదిగో సజీవుడే దేవుడు నువ్వు తెలుసుకో. దేవుడు నిన్ను సజీవంగా ఉంచాడు. అందుకని అన్నాను, ఒక చోటుకి వెళ్ళిన వ్యక్తి ఆ చోటు గురించి తెలిసినప్పుడే చెప్పాడు. సజీవుడైన వాడే మనం ఎలాగ సజీవులుగా ఉండగలమో చెప్పాడు. మృతుడైన వాడు ఎలాగో తెలియపరచగలడు, మృతుడైన వాడు మనకి మార్గములు ఎలాగో ఇవ్వగలడు, మృతుడైన వాడు మనకి మార్గములు ఎలాగో తెలియపరచగలడు. కానీ సజీవుడైన వాడే కదా, ఇదిగో మన దేవుడు సజీవుడైన వాడు.
అందుకు యోబున్నాడు, నేను ఎరుగుతున్న ఎవరిని అంటే ఆయన సజీవుడు అని. దేవునికి స్తోత్రం. ఈరోజు సజీవుల దేవుడు మన దేవుడు, సజీవుగా ఉండేవారి దేవుడు మన దేవుడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాటలను చదువుకుందాం. ఆయన అంటున్నాడు, యుగ యుగంలో సజీవులుగా ఉండే దేవుడు అంటున్న మాట ఏమిటి అంటే 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు, దేవుని రాజ్య విషయముల గురించి బోధించచ్చు, అనేక ప్రమాణములను అనగా రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరచుకుని. ఇదిగో ఎవరైతే అడుగుతున్న ప్రశ్న, దేవుడు సిలువ వేయబడ్డాడు కదా, మరణించాడు కదా, సమాధి చేయబడ్డాడు కదా, కానీ ఇదిగో ఆయన సజీవుడై తిరిగి లేచి ఇక్కడ అంటున్న మాట, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు, దేవుని రాజ్య విషయముల గురించి బోధించచ్చు, అనేక ప్రమాణములు చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఈరోజు దేవుడు తను తాను కనపరుచుకున్నాడు. ఈరోజు 2 సజీవులకు నడపగలిగిన దేవుడు ఆయనే. ఒకటి, ఆయన దేవుడని ఎరగాలి. నయమాను అంటున్నాడు, నేను ఆయన యెహోవా దేవుడని నేను ఎరిగాను. రెండవదిగా పౌలు అంటున్నాడు తిమోతితో, ఆయన కాపాడగలిగిన దేవుడు అని. మూడవదిగా యోబు అంటున్నాడు ఏమని అంటే ఆయన సజీవుల దేవుడు అని. ఇదిగో 4వదిగా చూద్దాం, కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 75వ వచనం చదువుకుందాం. 119, 75. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవని, విశ్వాస సత్యత గలవాడవై, నీవు నన్ను శ్రమల పరిచితమని నేను ఎరుగుదును. ఇదిగో అంత మాత్రమే కాదు గాని నీ సేవకుని నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించు. గనుక ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దావీదు కూడా దేవుని ఎలాగూ ఎరిగిన వాడై ఉన్నాడో తెలియపరుస్తున్నాడు. ఇదిగో ఇక్కడ ఆయన మనలను నమ్మిన వాడై. 75వ వచనం మాట, యెహోవా నీ తీర్పులు న్యాయమేమనియు విశ్వాస సత్యత గలవాడవై. అనగా మనము దేవుని యందు నమ్మికొచ్చడం కాదు కానీ దేవుడు మనలను నమ్మిన వాడై ఉన్నాడు. అందుకని మనం ఎన్నిసార్లు తప్పిదము చేసినా మన కొరకు ఆయన ఈ లోకములోనికి వచ్చి వేసి, ఆయనకి ఎంత అవిధేయముగా ఉన్నా, తిరుగుబాటు చేసిన ఆయన మన కొరకు వచ్చి వేసి తన ప్రాణం ఇచ్చి వేసిన వాడై ఉన్నాడు. ఒకటి, ఆయన దేవుడని ఎరగాలి. 2, ఆయన కాపాడగలిగిన దేవుడు. 3, ఆయన సజీవగలిగిన దేవుడు. 4, ఆయన మనలను నమ్మాడు అని మన విశ్వాసం వచ్చాడు. ఎవరు నమ్మాడమ్మా? మనలను ఆయన నమ్మాడు అని. మనలను, నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు నమ్మిన వాడై ఉన్నాడు. అందుకనే 19వ కీర్తన 7వ వచనంలో చూద్దాం. ఒక మాట రాయబడి ఉంది, కీర్తన గ్రంథం 19:7. కీర్తన గ్రంథం 19:7లో రాయబడిన మాట. 19వ కీర్తన 7వ వచనం, 7వ అధ్యాయం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిన చేయనుదని. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించినది అన్నది. ఇదిగో మన ప్రాణములను తెప్పరించి చేయగలి, అది నమ్మదగినది, ఆయన మనలను నమ్మిన వాడై ఉన్నాడు అనే విశ్వాసము మనలో ఉంచవలసిన వారమై ఉన్నాం, ఉంచుకోవలసిన వారమై ఉన్నాం. గనుక మనము దేవుని నమ్మడము కాదు కానీ ఆయన మనల్ని నమ్మాడు, ఆయన మన యందు నమ్మిక ఉంచాడు. అందుకనే ఆయన మన కొరకు ఈ లోకానికి నడుగా వచ్చాడు. 5వదిగా చూద్దాం. యోనా గ్రంథము 4వ అధ్యాయం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనమును చదువుకుందాం. దేవుని జీవగలిగిన వాక్యం, దేవుని శక్తి కలిగిన వాక్యం మనకి తెలియపరుచున్న మాటలు మనం వినిచి ఉన్నాం. అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే సజీవము. 1, ఆయన దేవుడని ఎరగాలి. 2, ఆయన కృప కలిగిన, కాపాడగలిగిన దేవుడని ఎరగాలి. 3వదిగా ఆయన యుగయుగములు సజీవుడని ఎరగాలి. 4వదిగా ఆయన మనలను నమ్మిన వాడై ఉన్నాడని విశ్వాసం ఉంచాలి. 5వదిగా 4, యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని అనుకుంటుని కదా, అందువల్లనే నీ కటాక్షము, జాలియు, బహు శాంతమును, అత్యంత కృప కలిగిన దేవుడు అయి ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దాని ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. యోనా అంటున్న మాట ఏమిటి అంటే,
యోనాతో అన్నాడు దేవుడు, నినివే పట్టణంలోకి వెళ్ళి నువ్వు అక్కడ బోధ చేయి. కానీ యోన ఇక్కడ ఏమంటాడంటే, అయ్యా నువ్వు అత్యంత కృప కలిగిన వాడివై ఉండి నువ్వు పశ్చాత్తాపడి నువ్వు చేయదచ్చిన కీడు చేయక మానదు అని నేను తెలుసుకుని, ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి ఎన్ని బోధలు చేసినా చివరికి నువ్వు ఆ కీడుని తప్పిస్తావని తెలుసుకుని నేను ముందుగానే తర్శీసుకు వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ అతని భావం ఏమిటి అంటే, ఆయన కృప కలిగిన దేవుడు అని మనం ఎరిగిన వారమే. ఆయన కృప కలిగిన వాడే గనక యోగ్యతని మనకి యోగ్యత ఇచ్చాడు. అయోగ్యులమైన మనకి ఆయన ఆ రక్తము ద్వారా మనకి యోగ్యత కలిగించిన వాడే ఉన్నాడు. ఒకటి, ఆయన దేవుడని మనం ఎరగాలి. రెండు, ఆయన కాపాడగలిగిన దేవుడని ఎరగాలి. ఆయన సజీవుల దేవుడని ఎరగాలి. ఆయన మనల్ని నమ్మిన వాడే ఉన్నాడని విశ్వాసం ఉంచాలి. అలాగే ఐదవదిగా ఆయన కృప కలిగిన దేవుడు. ఈ రోజు ఎంత అయోగ్యమైన స్థితిలో ఉన్నా ఆయన కృప కలిగిన కరుణ కలిగిన నీడలోకి నువ్వు రాగలిగితే దేవుడు నీ పట్ల ఆయన కృపను కనపరచగలడు. దేవుడు నీ పట్ల ఆయన కృపను కనపరచగలడు. దేవుడు నీ పట్ల ఆ కృపను కనపరిచి నువ్వు ఏ కీడులోనికి వెళ్తున్నావో ఆ కీడు నుంచి తప్పించగలిగిన దేవుడు. దేవుడు అటువంటి కృప మీ అందరికీ ఇచ్చివేసి ఆ నిత్య జీవ భాగ్యమని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెని ప్రార్థన చేసుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడిపించును, సత్యమైన జీవమైన మార్గములో నడిపించును. కనుక నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఇదిగో కృప కలిగిన దేవుని వాక్యం ఈ రోజు మనందరితో మాట్లాడి, ఇదిగో నీవు నిత్య జీవమును పొందుకోవాలి అంటే దేవుని నీవు ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నావు. దేవుని తెలుసుకోవలసిన వారమై ఉన్నావు. ఏమని అంటే, ఆయన దేవుడి తెలుసుకోవాలి మొట్టమొదటిగా. రెండవదిగా, ఆయన నిన్ను నరకాగ్ని నుంచి కాపాడగలడని, నీ నిత్య శిక్ష నుంచి కాపాడగలడని నీవు తెలుసుకోవలసిన వారమై ఉన్నావు. మూడవదిగా, ఆయన సజీవమైన దేవుడు అని. నాలుగవదిగా, ఆయన మనల్ని ఎల్లవేళలా చూచుచున్నాడు అని మన యందు నమ్మిక ఇచ్చిన వాడని విశ్వాసం ఉంచాలి. ఐదవదిగా, ఆయన కృప కలిగిన దేవుడు అని, అయోగ్యుల మనకు యోగ్యత ఇచ్చేవాడని. ఈరోజు దేవుడు అటు కృప చేత మనందరినీ బలపరిచి, ఎవరైతే ఈ వాక్యం విన్నారో, జిగట కలిగిన భూమి నుండి లేవనెత్తి సమతలమైన భూమిపై, దేవా సమము కలిగిన భూమిపై ప్రతి ఒక్కరిని నిలబెట్టమని నీ కృపా నీ సహాయమును అందించు. నీ కరుణా కటాక్షములను ప్రభువా మీరే తోడుగా వచ్చి ఆదరించమని ధైర్యపరచు. దయగలిగిన తండ్రి, నిన్ను తెలుసుకునే భాగ్యం దయచేయి. నిత్యము జీవించగలిగే అంతస్తులు దయచేయి. మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందు ప్రతి ఒక్కరి బలపరచు. మహిమ కలిగిన శక్తి కలిగిన యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయి. మా ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధన నుంచి లేక కీనుడు తప్పించు.
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నములకు చేయి, అపవాది క్రియలకలై ప్రవేశరత్నములకు చేయి, అపవాది క్రియలకలై ప్రవేశరత్నములకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహాయం సహవాసం సదా మీ అందరికీ తోడుకోండి. ఆయనని ఎరిగి తెలుసుకుని నిత్య రాజ్యానికి వారసులుగా కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.